ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దూసుకెళ్తోంది. ఇది సమీప భవిష్యత్తులో ఉద్యోగాలకు కూడా ముప్పు కలిగిస్తోంది. ఇటీవల నివేదిక ప్రకారం రాబోయే 5 సంవత్సరాల్లో ఏఐ 8 వేర్వేరు రంగాల్లో ఉద్యోగాలను నాశనం చేయగలదు. ఇది సేవా పరిశ్రమలో తీవ్రమైన ఆందోళనలు రేకెత్తిస్తోంది. డ్రైవింగ్ నుంచి కోడింగ్ వరకు ఏఐ విస్తృత శ్రేణి స్థానాలను తొలగించే సామర్థ్యాన్ని కలిగి ఉంది. సరళంగా చెప్పాలంటే ఏఐ ఒక రూపక భస్మాసురుగా మారవచ్చు. దాన్ని రూపొందించిన వారి ఉద్యోగాలు కూడా డేంజర్లో ఉన్నాయి. వివిధ నివేదికల్లో చెప్పినట్లుగా ఐబీఎం వంటి కంపెనీలు ఇప్పటికే నియామకాల కోసం ఏఐ ఏజెంట్లను నియమించడం ప్రారంభించాయి. హెచ్ఆర్ రంగం ఏఐ పురోగతికి అతీతం కాదని సూచిస్తుంది. ఐబీఎం అడుగు జాడలను అనుసరిస్తూ అనేక సంస్థలు తమ నియామక ప్రక్రియల కోసం ఏఐ సాంకేతికతలను స్వీకరించే అవకాశం ఉంది. డ్రైవింగ్ పరిశ్రమలో ఉద్యోగాలను కూడా ఏఐ ప్రమాదంలో పడేస్తుందని పరిశోధకులు సూచిస్తున్నారు. స్వయం ప్రతిపత్త వాహనాల అభివృద్ధి కొనసాగుతోందని, అవి పూర్తిగా పనిచేసిన తర్వాత ఏఐ మీ వ్యక్తిగత డ్రైవర్గా పనిచేయగలదు. రాబోయే 5 సంవత్సరాల్లో చాలా మంది డ్రైవర్లు అవసరం లేకుండా చేస్తుంది. కోడింగ్ రంగం తీవ్రంగా దెబ్బతింటుంది. గూగుల్ జెమినీ డీప్ రీసెర్చ్ వంటి సాధనలను ప్రవేశపెట్టడంతో ఏఐ ఇప్పుడు మీ తరపున కోడింగ్ చేయగలదు. ప్రాథమిక కోడింగ్ పనులను త్వరలో ఏఐ నిర్వహించగలదని నివేదికలు సూచిస్తున్నాయి. ఈ రంగంలోకి ప్రవేశించే కొత్తవారికి గణనీయమైన సవాళ్లు ఎదురవుతున్నాయి. ఆన్లైన్ సందేశాలను పంపడం నుంచి విచారణలకు ప్రతిస్పందించడం వరకు ఏఐ ప్రతిదానిని ఆక్రమించుకుంటోంది. కాబట్టి అమ్మకాలలో ఉద్యోగాలు కూడా ప్రమాదంలో ఉన్నాయి. ఉత్పత్తి జాబితాలు, కస్టమర్ కమ్యూనికేషన్ల కోసం ఏఐ సాధనాలను ఉపయోగించుకోవడానికి ఈ-కామర్స్ వ్యాపారాలు సిద్ధంగా ఉన్నాయి. అంతేకాకుండా రాబోయే 5 సంవత్సరాల్లో రెస్టారెంట్ పరిశ్రమలోకి ఏఐ ప్రవేశించవచ్చు. ఆర్డర్ తీసుకోవడం, రసీదు ఉత్పత్తి, వంటలను వడ్డించడం వంటి పనులను ఆటోమేట్ చేస్తుంది. ముఖ్యంగా కోల్కతా, లండన్ వంటి నగరాలు ఇప్పటికే ఆహారాన్ని అందించడానికి రోబోలు ఉపయోగిస్తున్నాయి. చివరగా ఏఐ ప్రభావం సోషల్ మీడియాలో బ్రాండింగ్, కంటెంట్ మేనేజ్మెంట్ వరకు విస్తరించింది. అంటే ఏఐ సాంకేతికత మరింత విస్తృతంగా మార్చుతున్నందున ఈ రంగాల్లోని ఉద్యోగాలు కూడా అంతరాయాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది.